వీళ్ళు అసలు మనుషులేనా? ఎవరినో లవ్ చేసి కట్టుకున్నోని చంపుడేంది? రాజస్థాన్ లో గోపాలీదేవి ధనాలాల్ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక కూరగాయల దుకాణం ఉంది. గోపాలీదేవి ఇంట్లోనే ఖాళీగా ఉండేది. ఇప్పటి వరకు వీళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగానే గడిచింది. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ 5 years బ్యాక్ జరిగింది. దీన్ దయాల్ కుశాలీదేవికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఫ్యాక్టరీలో పనికెళ్తున్నానని తన భర్తకి అబద్ధం చెప్పి గోపాలీదేవి తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళేది. గోపాలీదేవి మాట, కట్టు, బొట్టు, తన ప్రవర్తనలో మార్పులు గమనించిన ధనాలాల్ కి ఎక్కడనో ఏదో తప్పు చేస్తుందన్న అనుమానం వచ్చింది. ఎలాగైనా తన భార్య ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకున్న ధనాలాల్ ఒక రోజు తన భార్యని ఫాలో చేస్తూ తన వెనకాలే వెళ్లి ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తుందో కనుక్కుందాం అనుకున్నాడు. కానీ తన భార్య ఎలాంటి ఫ్యాక్టరీలో వెళ్లకుండా ఒక బట్టల షాప్ లోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత లోపలికి వెళ్లిన ధనాలాల్ తన భార్యని ఇంకొక అతనితో చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని తనని ప్రశ్నించాడు. ఇక్కడ కాదు, మనం 5th floor కి వెళ్లి మాట్లాడుకుందామని ధనాలాల్ ని పైకి తీసుకెళ్లారు. వాళ్ళ మాటలు నమ్మిన ధనాలాల్ 5th floor కి వెళ్లి తన భార్యతో మాట్లాడుతుండగానే దీన్ దయాల్ వెనక నుంచి రాడ్డుతో గట్టిగా కొట్టాడు. వెంటనే వాళ్ళు ఆ బాడీని ఒక సంచిలో మూట కట్టుకొని అక్కడి నుంచి బండి మీద తీసుకొని ఒక 5 kilometers దూరంలో ఉన్న ఎవ్వరు లేని ప్లేస్ కి తీసుకెళ్లి కాలబెట్టారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బాడీని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఎవరిది సగం కాలిన బాడీ అని ఇన్వెస్టిగేషన్ చేయగా 2 days తర్వాత అది ధనాలాల్ బాడీగా గుర్తించారు. అప్పటికే వాళ్ళిద్దరు పారిపోదాం అనుకోగానే పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళని వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ఇదంతా వాళ్ళే చేశానని ఒప్పుకున్నారు. మనుషులు బంధాలను, మానవత్వాలను మర్చిపోయి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సమాజం ఎటుపోతుందో ఏమో.